దేవుడు యెరికోను ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యంగా ఇవ్వాలనుకున్నాడు. దాన్ని ఆక్రమించకుండా శత్రువైన సాతాను వాడు ప్రాకారాలు కట్టి మొత్తం తలుపులేసేసాడు. ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే 6 రోజుల పాటు మౌనంగా ప్రాకారాల చుట్టూతో తిరిగారు. మౌనంగా ఉన్నంత కాలం ఏమీ కాల. 7వ రోజు ఆర్భాటముతో కేకలు వేయటం ప్రారంభించారు. ఆర్భాటముతో కేకలు వేయగా ప్రాకారములు కూలెను. ఎందుకో తెలుసా? వారి కేకలు విని రక్షకుడు ఆ స్థలంలో తన పాదాన్ని మోపాడు. దైవజనమా చూడండి, నీవు అనుభవించాల్సిన యెరికో లాంటి ఆశీర్వాదం అనుభవించకుండా, నీ పిల్లలకు దక్కాల్సిన ఉద్యోగం వాళ్ళకి దక్కకుండా, నీకు రావాల్సిన ప్రమోషన్ నీకు రాకుండా సాతాను ఏ ప్రాకారాలు కట్టాడో నాకు తెలియదు. కానీ ఒక మాట, సాతానుగాడు వాడు ప్రాకారాలు కడితే దైవ సన్నిధిలో మీరు నేను ఆర్భాటముతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. కానీ సాతానుగాడు కట్టిన ప్రతి ప్రాకారాన్ని నీ ప్రార్థన ద్వారా దేవుడు కూల్చేస్తాడు.